మల్లె చెట్లు ఉండి మొగ్గలు స్టార్ట్ కాని వాళ్ళు ఉంటే నేను చేసినట్టు చేయండి, మనకు మొగ్గలు బాగా వస్తాయి. ఇదైతే 6 సంవత్సరాలు అవుతుంది ఈ చెట్టుని పెట్టి, ఎప్పుడు 1-2 పూలే వచ్చేది. ఈసారి మంచిగా ఇగో చూడండి, ఇది ఒక్క కొమ్మ ఉంచి అన్నీ కట్ చేస్తే ఇగో ఇవన్నీ వచ్చినాయి, ఈ సిగులు అన్నీ వచ్చినాయి. అంతే. ఈ లావు కొమ్మ నుంచి మనం సైడ్ పొంటుని అన్నీ కట్ చేయాలండి. ఈ లావు కొమ్మ ఒకటి ఉంచాలి. నా చెయ్యి కనబడుతుంది కదా, ఇట్లా నేను కట్ చేసిన మొగ్గలు స్టార్ట్ అయినాయి. నాకు చాలా అంటే చాలా, మనకు చిగురుతోనే మొగ్గలు స్టార్ట్ అవుతాయండి. ఇక చూడండి ఎట్లా మనం తడి పెట్టాలి బాగా. చెట్టు మంచిగా తడిపిన తర్వాత కొమ్మలు కట్ చేయాలి, సైడ్ల పొంటి మొత్తం కట్ చేయాలి. కొత్తిమీర చూడండి చిన్న దాంట్లో ఎంత బాగా వస్తుందో. కొమ్మలు మొత్తం కట్ చేయాలి. కట్ చేస్తే ఇట్లా మనకు చూడండి మొగ్గలు వస్తున్నాయి, చూడండి ఇట్లా వస్తాయి. ఇది కూడా అంతేనండి. ఇట్లా 4 చెట్లు, ఈ పక్కన 4 చెట్లు కట్ చేసిన. 5వ చెట్టు ఇది మొన్న డిసెంబర్లో వచ్చింది పూలు. డిసెంబర్లో వచ్చింది, ఏం చేయకముందే వచ్చింది. ఇంకా మళ్ళీ నేనేం కట్ చేయలేదు, అట్లే ఉంచిన. కొంచెం సైడ్లో పొంటి కట్ చేసిన, చూద్దాం ఇది వస్తాయా రావా. రాకుంటే ఇట్లా ఏం చేస్తా. మీరైతే ఇట్లా చేయండి. చూడండి, నేను ఇది ఒక్క స్టెమ్ ఉంచిన, ఇది ఒక్కటి ఉంచిన, ఇది ఒక్కటి ఉంచిన, ఇట్లా కట్ చేసిన. ఈ 2 ఉంచిన. ఇవి 6 సంవత్సరాలు అయ్యండి. చిన్నవి కొత్తవి 1 సంవత్సరం అయితే కట్ చేయవాకండి. చాలా రోజులు అయితే ఇట్లా కట్ చేయండి. ఇట్లా కొమ్మలతోనే వస్తాయి. వచ్చే సంవత్సరం మళ్ళీ కట్ చేయొద్దండి. కొంచెం ఈ కొన స్టిప్పు చించేయాలి, కానీ ఊక కట్ చేయొద్దు. నేను 6 సంవత్సరాలు అయింది కాబట్టిగా కట్ చేసిన. వీటికంటే ముందు అన్నీ ఒక్కసారి కట్ చేసుకోవద్దండి. అన్నీ ఒక్కసారి ఫ్లవర్స్ వస్తే మనం ఏం చేసుకుంటాం, ఇట్లా సిగులు. ఇదైతే భలే వస్తుంది చూడండి సిగులు. ఇదైతే వచ్చింది, మొగ్గలు స్టార్ట్ అయినాయి. ఇంతకు ముందు కట్ చేసిన ఫిబ్రవరిలో అది వచ్చింది, చూపిస్తా పూలు. అయితే వీటికి ఏమి ఇవ్వాలంటే కట్ చేసిన తర్వాత చూడండి, ఇక వర్మి కంపోస్ట్ ఇచ్చిన. కొంచెం వేపపిండి కలిపి వర్మి కంపోస్టు, కూరగాయల వేస్ట్, మన ఇంట్లో ఏది వస్తే అది తడి లేని వేస్ట్ ఉంటుంది కదా, ఆ వేస్ట్ మనం పెట్టుకొని వారానికి ఒకసారి వాటర్ ఇచ్చుకుంటా, మనం వారానికి ఒకసారి బియ్యం కడిగిన నీళ్ళు, పుల్లటి మజ్జిగ ఇస్తుంటే ఇలా చాలా అయితే బాగా వస్తాయి. నేను వచ్చినవి కూడా చూపిస్తాను కదా, చూపిస్తాను. 3-4 రోజుల నుంచి వస్తున్నాయండి ఫ్లవర్స్. మొగ్గలు మాత్రం పిచ్చి పిచ్చిగా వచ్చినాయి. నేనేమనుకున్నా అయితే అన్నీ ఒక్కసారి పూస్తాయేమో వీడియో పెడదాం అనుకున్నా. చూడండి ఇక్కడ 4 ఉన్నాయి. ఇగో 4 ఇట్లా 3 కట్ చేసిన. ఫస్ట్ 3 కట్ చేస్తే ఎంత బాగా చూడండి ఎన్ని మొగ్గలు. ఇగో అట్లా ఇంతకుముందు మీకు ఎట్లా చూపించినా అట్లాగనే ఇంత పెద్దగా ఉండే, చాలా పెద్దగా ఉండే. కట్ చేసిన. ఒకటి మాత్రం ఆ 4తో పాటు కట్ చేసిన. చూడండి ఇక ఈ పక్కన కూడా ఒకటి ఉంచిన. ఇది కూడా సూపర్గా వస్తుంది. అట్లాంటి ఫెర్టిలైజరే ఇచ్చిన వీటికి కూడా. ఇక మజ్జిగ, పుల్లటి మజ్జిగ అవి ఇస్తున్నాయి. ఫ్లవర్స్ అయితే తెంపుతున్నా చూడండి. ఇట్లా మనకు వస్తున్నాయండి ఫ్లవర్స్. కాకపోతే చాలా రావట్లేదు. చాలా అంటే అన్నీ ఇప్పుకోవట్లేదు. అన్నీ ఒక్కసారి ఇప్పుకుంటే కూడా మనం ఏం చేయలేము కాబట్టి, చేసుకోలేము, వేస్ట్ అయిపోతాయి కాబట్టి, వీటికి కూడా తెలుసు కాబట్టి ఇట్లా మనకు కొన్ని వస్తున్నాయి. అన్నీ తెంపినాక చూపిస్తా. ఇంత బాగా అంటే 3 ఈ పక్కన 3 చేసిన, 3 ఒకేసారి వచ్చినాయి చూడండి, మొగ్గలతో స్టార్ట్ అయినాయి. ఆ పక్కన ఒకటి మాత్రం మొన్న చేసిన ఆవిటితో పాటు. ఇంక ఇప్పుడు 5-6 చెట్లు ఉన్నాయి. మళ్ళీ ఇవి అయిపోగానే అవి వస్తాయి. నేను కనబడితే మీకు నేను ఏం చేసినో చెట్లకు కనబడదు కదండి, అందుకని నేను కనిపించట్లేదు. మొగ్గలు చూపించాలి మీకు అని తీసి చూపిస్తున్నా. నేను చేసినట్టు మీరు చేసుకోండి. ఇంత బాగా అంటే చూడండి, ఇంత మంచిగా ఈ వాసన. ఈ సీజన్ కదండి మనకు బాగా వస్తాయి. మాకు దవనం కూడా బాగుంది. ఏం చేసుకొని ఇంట్లో పెట్టుకోవటమే అంతే. మా ఇంట్లో పెట్టుకునేటోళ్ళు ఎవరు లేరు. కమ్మటి మంచి వాసన కోసం, సంతోషం కోసం ఈ ఫ్లవర్స్ ఈసారి ఈరోజు బాగానే వెళ్ళేటట్టున్నాయి.
నిన్న మొన్న అయితే కొద్దిగానే వెళ్ళినాయి. అక్కడక్కడ తెంపిన చూడండి, అక్కడక్కడ తెంపినట్లు కూడా కనిపిస్తుంది. నాకు వీడియో తీసేటోళ్ళు ఉంటే మీకు బాగా చూపించేదాన్ని. వీడియో తీసేవాళ్ళు లేక నేను తెంపినాక చూపిస్తా. కనకాంబరాలు కూడా మనకు వస్తూనే ఉన్నాయి. ఇన్ని మల్లెపూలు, ఇన్ని కనకాంబరాలు. ఇగో దవనం కూడా తీసిన. ఇక దవనం ఎంత బాగుందో. దవనం అయితే చాలా పెరిగిందండి. ఇక్కడ కూడా ఉన్నాయి కనకాంబరాలు, తెంపుకుందాము. దవనం చూడండి ఎంత పెద్దగా ఇరగబడిద్ది. ఇక మనం తెంపుతుంటే బాగా అవుతుంది. ఇవన్నీ తెంపేసేయాలి. తెంపేస్తే బాగా వస్తాయి. ఇవి తెంపి వేరే దిక్కు కూడా పెట్టుకోవచ్చు. ఈ కనకాంబరాలు అయితే తెంపుతా. రోజైతే ఇట్లాగే వెళ్తాయండి. ఇవి కూడా నాటేస్తా వేరే దగ్గర. అంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాగుందా చూడండి, బాగా వచ్చినాయి. రోజు వస్తూనే ఉంటాయండి పూలు. ఇంత పెద్దదే దండ అయింది. రోజు ఇన్ని అయితే చూడండి ఇంత అయిందో. ఇక్కడి నుంచి ఇంత పెద్దగా అయింది. ఇంత పెద్దగా వచ్చింది చూడండి. అసలు నీకు వస్తలేదు.